బ్రేకింగ్ న్యూస్ డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా ఇండస్ట్రీతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాలో పేరడి శ్రీవారి పాటను అవమానించారని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా యూనిట్ కు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి నోటీసులు పంపనున్నారు. ఇప్పటికే తిరుమల వన్ టౌన్ లో జనసేన కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశారు. ఈ నెల 16న సినిమా రిలీజ్ ను ఆపాలనే డిమాండ్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ అంశం తెలుగు రాష్ట్రాల సీఎం దృష్టికి కూడా వెళ్లింది. అటు టీటీడీ అధికారులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. తమిళ స్టార్ కమేడియన్ సంతానం ఈ మూవీలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా డీడీ రిటర్న్స్ కు సీక్వెల్ గా వస్తోంది. ఇందులో గోవింద నామాల పాటను పేరడి చేశారు. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది. శ్రీవారిని అవమానించారని హిందూ సంఘాల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సినిమాలో ఈ సాంగ్ ను వెంటనే తొలగించాలనే డిమాండ్స్ కూడా పెరుగుతున్నాయి. తమిళనాడులో కూడా కొన్ని పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ వివాదంపై హీరో సంతానం స్పందించారు. తిరుమల శ్రీవారిని మేమెప్పుడూ అవమానించలేదని ఆయన అన్నారు. పాట కేవలం వినోదం కోసం మాత్రమే పెట్టామని చెప్పారు. సెన్సార్ బోర్డు అనుమతించిన తర్వాత కూడా ఎందుకు ఈ వివాదమని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఆయన చెప్పినంత ఈజీగా ఇష్యూ క్లోజ్ అయ్యేలా అయితే కనిపించడం లేదు. ఇంకా రిలీజ్ కి 2 రోజుల టైం ఉంది. ఈ లోపు ఈ వివాదం ఎన్ని టర్న్స్ తీసుకుంటుందో. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, డీడీకి సంబంధించినటువంటి వివాదం అసలు ఎక్కడి వరకు వస్తుంది? ఒకవైపు సెన్సార్ ఉందని చెప్తూ ఉన్నారు, సెన్సార్ బోర్డు యాక్సెప్ట్ చేసిందని చెప్తున్నారు. మరోవైపు హిందూ సంఘాల ఆరోపణలు, అలాగే పోలీస్ స్టేషన్స్లో కేసులు కూడా నమోదవుతున్నాయి. సో ప్రజెంట్ ఎలా ఉన్నాయి, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? సౌమ్య, తిరుమల శ్రీవారి గోవిందనామాలు ఏదైతే అత్యంత పవిత్రంగా భక్తులు భావిస్తారో 12వ శతాబ్దంలో జయదేవుడు గీత గోవిందంలో వీటిని రాశాడు. ఆ తర్వాత వీటిని శ్రీనివాస నామాలుగా ఏదైతే భక్తులు పాడుకుంటున్న నేపథ్యం, దీనికి సంబంధించి సంగీత నేపథ్యం కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అప్పట్లో చాలామంది చేసి పెట్టారు. అయితే యథావిధిగా ఏదైతే టీటీడీ కానీ ఇతర భక్తులు తమ భజనల్లో వాడుకునే విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో డీడీ నెక్స్ట్ లెవెల్ 2 సినిమాలో ఈ పాటను వాడుకోవడమే కాకుండా పేరడీ చేయడము, ర్యాప్ సాంగ్గా చిత్రీకరించారు. ఓ వైపున అమ్మాయిలు డ్యాన్సులు చేస్తుంటారు, డబ్బులు వెదజల్లుతూ అటు నిర్మాత విజువల్స్తో పాటు మరోవైపు హీరో డైరెక్టర్ విజువల్స్ మనకు ఏదైతే ట్రైలర్లో కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో దీనిపైన పెద్ద ఎత్తున తమిళనాడులోని హిందూ సంఘాలతో పాటు అటు మిగతా వ్యక్తులు కూడా బీజేపీ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా అటు సెన్సార్ బోర్డుకు కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ సినిమా ద్విభాషా చిత్రంగా వస్తుంది. అటు తెలుగులో కూడా ఈ సినిమాను రీమేక్ చేసి 16వ తేదీన విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఇది మరింత వివాదంగా మారింది. ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈ విషయం మీద కోర్టుకు తాము ఏదైతే లీగల్ నోటీసులు ఇవ్వడమే కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కూడా చెప్తున్నారు. మరోవైపు టీటీడీ దీనికి సంబంధించి పేటెంట్ రైట్స్ ఏదైతే ఈ గోవిందనామాలకు సంబంధించి రైట్స్ ఎవరి వద్ద ఉన్నాయన్న విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత న్యాయ నిపుణుల ద్వారా సంప్రదించి చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏదైతే హిందూ భక్తులు అంతర్జాతీయంగా ఉన్న హిందువులంతా కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు. జీవితంలో ఒక్కసారైనా స్వామివారి దర్శించుకోవడానికి ప్రతి హిందువు తహతలాడుతున్న నేపథ్యంలో ఏకంగా సినిమాలో ఏదైతే అపవిత్రంగా చూపిస్తూ ఆ నామాలను ఉచ్చరించే విధంగా, ఆ నామాలు వచ్చే విధంగా పాటను పేరడీ చేయడంతో చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ విషయం మీద జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత మాజీ సీఎం ఏదైతే తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామికి కూడా ఈ విషయాలను తెలియజేశాడు. ఈ సినిమా ఏదైతే బ్యాన్ చేయకపోతే తమిళనాడుకు సంబంధించిన ప్రజాప్రతినిధులకు ఏదైతే దర్శనాలు కూడా ఇవ్వకూడదు అంటూ కూడా డిమాండ్ చేసిన నేపథ్యం. మొత్తం మీద ఈ వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉంది. ఈ విషయాన్ని ఏదైతే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల సీఎంఓల దృష్టికి కూడా వెళ్ళినట్టు తెలుస్తుంది. వారు కూడా ఈ విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఈరోజు లీగల్ నోటీసులు ఇచ్చిన తర్వాత క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉందా అన్న విషయం మీద కూడా న్యాయ నిపుణులతో చర్చిస్తామని చెప్పాడు. మొత్తం మీద ఈ విషయానికి సంబంధించి పెద్ద ఎత్తున వివాదంగా మారుతున్న నేపథ్యం. అయితే ఈ విషయంలో నటుడు అయిన సంతానము ఏదైతే ఈ విషయంలో తాము వెనక్కు తగ్గేది లేదని మరోసారి చెప్పాడు. ముఖ్యంగా ఏదైతే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మీరంతా ఎందుకు అధిక్షేపిస్తారు? ఇది వినోదం కోసం పెట్టుకున్నాం, అంతేగాని దేవుణ్ణి ఎక్కడ కించపరచాలని లేదు. శ్రీనివాసుని నామాలను పెట్టుకున్నంత మాత్రాన స్వామివారి ప్రతిష్టకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అన్న రీతిలో ఆయన ప్రశ్నించాడు. మొత్తం మీద ఈ వివాదం పైన మరింతగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పాటు ఇతర మతాల విషయంలో మీరు ఇదే విధంగా వ్యవహరిస్తారా? కేవలం హిందూ మతాల విషయంలో మాత్రమే ఈ విధంగా పేరడీ చేయడం, ఎగతాళి చేయడం, హేళన చేసే
ఇప్పటి వరకు అంటే హీరో కూడా స్పందించడం జరిగింది కదా, దీనికి సంబంధించి ఎలాంటి చేయట్లేదు, దీన్ని తప్పుగా తీసుకోవద్దని చెప్తున్నారు. ఒకవైపు ఏదైతే సెన్సార్ బోర్డు యాక్సెప్ట్ చేసిందో ఇప్పటివరకు దాని గురించి ఏమైనా స్పందించడం కానీ స్టాండ్ తీసుకోవడం కానీ చిత్ర యూనిట్ చేసిందా? ఏదైతే సినిమాను బ్యాన్ చేయాలంటూ హిందూ సంఘాలతో పాటు ఇటు బీజేపీ నాయకులు కూడా ఆంధ్ర రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లోని ఈ విషయాలను సీఎంఓ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ విషయంలో ఈరోజు ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. మొత్తం మీద తీసుకుంటే సంతానం ఈ విషయంలో సెన్సార్ క్లియరెన్స్ ఇచ్చిందని చెప్తున్నారు. కానీ సెన్సార్ బోర్డు ఏ విధంగా ప్రామాణికంగా తీసుకుందన్న విషయం మీదనే ఇప్పుడు చర్చ మొదలైంది. అసలు సెన్సార్ బోర్డు సభ్యులు ఈ విధంగా అధిక్షేపణగా ఉన్న వ్యాఖ్యల గోవింద నామాలతో పాట ర్యాప్ సాంగ్గా వస్తే, అయితే చిత్రంలో ఈ విధమైన ర్యాప్ సాంగ్ ఉందా, లేక సినిమా కోసం ఏదైతే పబ్లిసిటీ క్రియేట్ చేయడం కోసం సినిమా స్టంట్ కోసం దీన్ని అదనంగా చిత్రీకరించి పాటగా విడుదల చేశారా అన్న విషయం కూడా తేలాల్సింది. మొత్తం మీద దీనికి సంబంధించి క్లియరెన్స్ ఉందంటూ ఏదైతే సెన్సార్ క్లియరెన్స్ ఉందంటున్నారో, అయితే ఈ విషయం మీద సెన్సార్ బోర్డు సభ్యులనే మేము అడుగుతామంటున్నారు. ఏదైతే సెన్సార్ బోర్డులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి, కానీ ఈ విషయంలో వారు ఏ విధంగా సెన్సార్ ఇచ్చారు, ముఖ్యంగా ఏదైతే తమిళనాడుకి సంబంధించి సీఎం ఆయన కుమారుడు యొక్క వ్యవహార శైలిపైన కూడా బీజేపీ శ్రేణులు ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నాయి. మొత్తం మీద త్వరలో తమిళనాడులో ఎన్నికల రానున్న నేపథ్యంలో ఈ విషయం కొంత వివాదంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది. మరోవైపు ఆంధ్ర రాష్ట్రాల్లో ఏదైతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి సంబంధించి బ్యాన్ చేయాలంటూ కూడా డిమాండ్ నెలకొన్న పరిస్థితి. మొత్తం మీద ఈ విషయం గురించి కేంద్రం వరకు తాము తీసుకెళ్తామంటూ ఇటు టీటీడీ పాలక మండలి సభ్యుడైన భానుప్రకాష్ రెడ్డితో పాటు మిగతా బీజేపీ నాయకులు అంటున్నారు. మొత్తం మీద ఈ వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉంది. ఈరోజు టీటీడీ ఈ విషయం మీద ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే అది మిగతా బీజేపీది కానీ హిందూ సంఘాలకు కానీ వదిలివేసే అవకాశం ఉందా అని అన్న విషయం ఈరోజు తేలే అవకాశం ఉంది సౌమ్య. మొత్తం మీద అయితే ఈ సినిమా వివాదం కానీ మరింతగా ముదిరింది. ఈ సినిమా ఏదైతే విడుదలను కూడా అడ్డుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. రైట్ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అయితే చూస్తున్నాం కదా, తిరుమల శ్రీవారిని అవమానించలేదు మేము ఎప్పుడు అని చెప్పి ఒకవైపు డీడీ నెక్స్ట్ లెవెల్ హీరో చెప్తున్నారు. మరోవైపు సెన్సార్ బోర్డు ఎలా అనుమతిస్తుంది, దానికి సంబంధించి కూడా యాక్షన్ తీసుకుందాం, కేంద్రంకి దగ్గరికి వెళ్తాము అని చెప్పి ఇటు హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు మరి ఈ లోపు ఈ వివాదం ఎన్ని టర్న్స్ తీసుకుంటుందో